హలో అందరికీ. నేను మీ లక్కీ. ఈరోజు నేను ఫ్రెంచ్ బీన్స్ ట్రై చేస్తున్నా. మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నా. అవి బాగా క్లీన్ చేసుకొని, బాగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఈరోజు మాది అది వంట అనమాట. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని, కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ రానిచ్చాను. అది పక్కన పెట్టుకొని ఇంతలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని పచ్చిశనగపప్పు, కొంచెం జీరా, కొంచెం మినపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాననమాట. నాకైతే బాగా పప్పులు ఎక్కువ ఇష్టం. నేను ఎక్కువ వేసుకుంటా. ఆ తర్వాత కొంచెం ఆనియన్ ఇందాక కట్ చేసుకున్నాను కదా, అవి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత ఇందాక ప్రెషర్ అంతా పోయాక తీసి ఆ బీన్స్ తీసుకుని కూడా బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఏమైనా పచ్చివాసన ఉంటే పోతుంది. అది కూడా బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి, కారం, ఉప్పు, పసుపు ఇవే కదా. కొంచెం పసుపు వేసుకుని, ఆ తర్వాత మనకి టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకుని, అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలనమాట. అది బాగా కలిసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకున్నాను. బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అనమాట. సో ఇది మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. నేను వేశాను. మా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు భోంచేశాను కదా, చాలా బాగుంది. అందుకే వీడియో షేర్ చేద్దాం అనిపించింది. సో అంతే, ఒక 2-3 మినిట్స్ తర్వాత వేయించుకున్న తర్వాత ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ బీన్స్ రెడీ.